అండి ఈరోజు మెంతి పులుసు పెట్టడం చెప్తాను. దానికి ఫస్ట్ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ పోపు వేసుకోవాలి. ఆ పోపు వేగాక ఇంగువ కూడా వేసి పోపు వేసుకోవాలి. ఆ పోపు వేగాక అందులో మనం కొంచెం వట్టిపప్పు, ఇలా పప్పు బాయిల్ చేసి పెట్టుకుని ఆ వట్టిపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు రసం, టామరెంట్ జ్యూస్, అలాగే కొంచెం చెప్పాను కదా శొంఠకాయలని, అవి కూడా వేసుకోవాలి. ఆ పోపులోనే వేసి అవి కూడా వేయించేసుకోవాలి. అవి వేగాక అందులో టమాటా, వట్టిపప్పు, కొంచెం టామరెంట్ జ్యూస్ వేసి ఇలాగా మరగనివ్వాలి. ఇది బాగా మరగాలి. చూసారు కదా, ఇది బాగా మరగాలి. టమాటా బాగా ఉడకాలి. ఇందులో సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇదిగో సాంబార్ పౌడర్ మనం ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా. ఇది నాకు 2-3 months వరకు వస్తుంది. ఇది ధనియాలు, కొంచెం మెంతులు, ఫస్ట్ కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతులు వేయించి అందులో ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ వేసి వేయించుకోవాలి. కొంచెం మిరియాలు కూడా వేసి అది వేయించి అది చల్లారాక పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇది చెన్నై సాంబార్ పౌడర్ అండి. చెన్నై టైపు చేసి పెట్టుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇది ఇలా ఉడకాలి. బాగా సిమ్లో పెట్టి బాగా ఉడికే వరకు ఉడికించాలి. చూసారు కదా, ఇలా సాంబార్ పౌడర్ వేస్తాం. వాటర్లో కలిపి సాంబార్ పౌడర్ వేసాక ఇలా ఉడకనిచ్చి ఇప్పుడు ఇందులో కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇంతే, మెంతి పులుసు రెడీ. ఇది ఒట్టి సాంబార్ పౌడర్ వేసి పెడతాం. ఇందులో ముక్కలు ఏమీ ఉండవు, ఓన్లీ సొండకాయ వేసాను అంతే. ఇంతేనండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.